రవాణా వాహనాల జాబితాలోకి డ్రోన్లు కూడా వచ్చేస్తున్నాయట. రానున్న రోజుల్లో ఎంత దూరమైనా నిమిషాల్లోనే వెళ్లిపోవచ్చట. మరి అందుకు తాజాగా పూణేకు చెందిన ఓ సంస్థ వరుణ పేరుతో ఓ డ్రోన్ను తయారు చేసింది. డ్రోన్ ఇకపై మన ప్రయాణానికి కూడా ఉపయోగపడనుందట. ఇప్పటికే సరుకుల డెలివరీ షురూ చేశారు. మరోవైపు సైన్యంలోనూ వినియోగిస్తున్నారు. ఇక మనిషి రవాణాకు కూడా డ్రోన్లు సన్నద్ధమవుతున్నాయి. మనిషిని మోసుకెళ్లగల సామర్థ్యంతో అధునాతన వరుణ డ్రోన్ను రూపొందించినట్లు ప్రకటించింది పూణేకు చెందిన ఓ సంస్థ. వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల్ని తరలించేందుకు ఈ డ్రోన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది. రక్షణ ఉత్పత్తులు తయారు చేసే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ డ్రోన్ను రూపొందించింది. ఎటానమస్ మల్టీ క్యాప్టర్ డ్రోన్ వస్తువుల్ని మనిషిని మోసుకెళ్లగలదని ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. ఈ డ్రోన్ 130 కిలోల బరువు మోయగలదు. కదులుతున్న నౌకపై నుంచి బరువును ఎత్తుకుని మరో ఓడపై దించగలదు. ఈ డ్రోన్ రక్షణ దళాలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. మనుషుల రవాణాకు ఈ డ్రోన్ను వాడొచ్చు. వైద్యపరంగా అత్యవసర పరిస్థితులు తలెత్తితే గ్రామీణ ప్రాంతాల నుంచి రోగిని ఆసుపత్రికి తరలించవచ్చు. రోడ్డుతో పోల్చితే వాయు మార్గంలో ప్రయాణ దూరం 3 రెట్లు తక్కువ. అంటే విలువైన సమయం ఆదా అవుతుంది. రోడ్డు ద్వారా ప్రయాణానికి గంట పడితే డ్రోన్ ద్వారా 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. రానున్న 3-4 ఏళ్లలో ఈ డ్రోన్ను ఎయిర్ టాక్సీగాను ఉపయోగించవచ్చని తెలిపారు. డ్రోన్లను ఎయిర్ టాక్సీలుగా ఉపయోగించడంపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. గాల్లో ఉండగా ఏదైనా సాంకేతిక సమస్యలు ఏర్పడినా, వాతావరణం బాగా లేకపోయినా కూడా సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ఆటోమేటిక్గా పారాచూట్ తెరుచుకుంటుంది. మారుమూల ప్రాంతాలు, సమస్యాత్మక ప్రదేశాలు, ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రాంతాల నుంచి వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఇవి దోహదపడతాయి. మానవరహిత డ్రోన్లు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనుషులను మోసే డ్రోన్ కూడా వచ్చేసింది. అవునండి, ఇప్పుడు డ్రోన్ సహాయంతో మీరు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సులభంగా వెళ్లవచ్చు. దేశంలోనే తొలి మానవ డ్రోన్ పరీక్షను ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించిన విషయంలో తెలిసిందే. ఈ డ్రోన్ నిర్మాణానికి దాదాపు 4 ఏళ్ల సమయం పట్టింది. అనేక విఫల ప్రయత్నాల తర్వాత ఈ డ్రోన్ సిద్ధమైంది. భారత సైన్యం కోసం ఈ డ్రోన్ను సిద్ధం చేశారు. ఈ పారాచూట్ అత్యవసర పరిస్థితుల్లో తెరుచుకుంటుందని, తద్వారా డ్రోన్ సురక్షితంగా నేలపైకి వస్తుందని వివరించారు. ఈ డ్రోన్ పూర్తిగా సురక్షితమైందని, ఎగురుతున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మరికొద్ది రోజుల్లో ఈ డ్రోన్ భారత సైన్యంలో చేరనుందని తెలిపారు. డ్రోన్ అనేది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్. ఇది రిమోట్ సహాయంతో ఎగురుతుంది. ఇప్పటి వరకు చిన్న తరహా డ్రోన్లను తయారు చేసేవారు. అయితే ఇప్పుడు పెద్ద డ్రోన్లు కూడా తయారవుతున్నాయి. సమయాన్ని, ఖర్చును ఆదా చేసే డ్రోన్ టాక్సీలను గతేడాది దక్షిణ కొరియా విజయవంతంగా పరీక్షించింది. వీటిని 2025 నాటికి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. డ్రోన్ టాక్సీని విజయవంతంగా పరీక్షించిన దక్షిణ కొరియా సాంకేతికత వినియోగంలో తమకు తిరుగులేదని ఇప్పటికే నిరూపించుకున్న దక్షిణ కొరియా మరో ఘనత సాధించింది. వాయు మార్గంలో తక్కువ ఖర్చుతో సమయాన్ని ఆదా చేసే అర్బన్ ఎయిర్ మొబిలిటీ వెహికల్స్ ను విజయవంతంగా ప్రదర్శించింది. 2025 నాటికి సియోల్ ప్రజలను ఈ డ్రోన్ టాక్సీల ద్వారా విమానాశ్రయాలకు తీసుకురావాలని దక్షిణ కొరియా భావిస్తోంది. ఈ డ్రోన్ టాక్సీలు ప్రయాణ సమయాన్ని సగానికి సగం తగ్గిస్తాయని వెల్లడించింది. సియోల్లోని గింపో విమానాశ్రయంలో డ్రోన్ టాక్సీలు ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. డ్రోన్ టాక్సీలు పర్యావరణ అనుకూల వాయు రవాణా సేవలను అందిస్తాయని దక్షిణ కొరియా రవాణా శాఖ తెలిపింది. డ్రోన్ టాక్సీ ల్యాండింగ్కు ఎలాంటి ఇబ్బంది లేదని, ఇది నిలువుగా కూడా ల్యాండ్ అవుతుందని వెల్లడించింది. 2 సీట్లు ఉండే డ్రోన్ టాక్సీని ఈ ప్రదర్శనలో పరీక్షించారు. వచ్చే ఏడాది నాటికి టెస్ట్ ఫ్లైట్లను ప్రారంభిస్తామని, 5 సీట్ల వర్షన్ అభివృద్ధి చేసే లక్ష్యంతో ఉన్నామని దక్షిణ కొరియా ప్రభుత్వం తెలిపింది. వాణిజ్య పట్టణ విమాన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు గత ఏడాది రోడ్ మ్యాప్ ప్రకటించిన దక్షిణ కొరియా 2025 నాటికి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. ఈ డ్రోన్ టాక్సీలు గంటలో చేరుకునే గమ్యాన్ని 20 నిమిషాల్లోనే చేరుకుంటాయని దక్షిణ కొరియా వెల్లడించింది. పౌరుల రోజువారీ జీవితంలో యుఏఎంలో ఒకటిగా మారుతాయని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించి వీటిని అందుబాటులోకి తెస్తామని దక్షిణ కొరియా తెలిపింది. భవిష్యత్తులో డ్రోన్ల వినియోగం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. భారత ప్రభుత్వం ప్రతి రంగంలోని డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. డ్రోన్ల వినియోగంలో గతంలో మాదిరిగా కఠినంగా నిబంధనలు పాటించకపోవడానికి ఇదే కారణం. కొంతకాలంగా డ్రోన్ తయారీ కంపెనీలు సైతం హై స్పీడ్తో వృద్ధి చెందుతున్నాయి. డ్రోన్ల పనితీరును అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ అంటారు. అంటే మనిషి లేకుండా గాలిలో ఎగిరే వ్యవస్థ అని అర్థం. వీటిల్లో అనేక రకాలు ఉన్నాయి. పౌర సమాజం ఉపయోగాలకు వాడే వాటిని యుఏవీలుగా, అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అని,
మిలిటరీ ప్రయోజనాలకు వాడే వాటిని యుఏసీవీలుగా అంటే అన్మాన్ ఏరియల్ కంబాట్ వెహికల్ అని అంటారు. ఈ డ్రోన్లు జీపీఎస్ కంట్రోల్తో మనం ఎంచుకున్న పరిధిలో తిరిగేటట్లు చేయవచ్చు. అంతేకాదు డ్రోన్లు కూడా పక్షులాగే ఏదైనా అడ్డం వస్తే ఆగి పక్కకు తప్పుకుని వెళతాయి కాబట్టి ఎదురుగా ఉన్నదాన్ని ఢీకొట్టాయన్న భయం లేదు. డ్రోన్ను సరుకు రవాణాకు చక్కగా ఉపయోగించుకోవచ్చు. మన దేశంలో కూడా డ్రోన్ల ద్వారా సరుకు రవాణా చేయడానికి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఇటీవల యూపీలో స్థానిక ఎన్నికల పర్యవేక్షణకు డ్రోన్లను ఉపయోగించారు. పోలీసుల భద్రత ఏర్పాట్లకు డ్రోన్లను బాగా ఉపయోగిస్తున్నారు. రైల్వే లైన్, ఎయిర్పోర్ట్లో రన్వే నిఘాకు డ్రోన్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పురావస్తు గనుల్లో ప్రతి చోట డ్రోన్ల అవసరం ఉంటుంది. వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్కువ సమయంలో పరిస్థితులను అంచనా వేయడానికి, సహాయ చర్యలను చేపట్టడానికి డ్రోన్ను మించిన సాధనం మరొకటి లేదు. భవిష్యత్తులో డ్రోన్లు ఇంకా చాలా పనులు చేయనున్నాయి. అంబులెన్స్లుగా డ్రోన్ల వాడకం గురించి ప్రయోగాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే ప్రమాదాల్లో ప్రాణ నష్టం భారీగా తగ్గుతుంది. ఇంటర్నెట్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో డ్రోన్లు తాత్కాలిక పోర్టబుల్ సర్వర్లుగా పనిచేస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, నదులు, కొండలు దాటి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాల్సి వచ్చినప్పుడు డ్రోన్లే కీలకం కానున్నాయి. ఇక డ్రోన్ ప్రయాణం సర్వసాధారణం కానున్నదని శాస్త్రవేత్తల మాట. రవాణాకే కాదు, ప్రయాణానికి డ్రోన్లు ఓ వాహనంగా మారనున్నాయని వీరంతా స్పష్టం చేస్తున్నారు.